ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. యామిని ఇంటి దగ్గర బయలుదేరింది బాయ్. గుడ్. యామిని ఇక్కడికి వచ్చే వరకు ఫాలో అవుతూ ఉండమని చెప్పు. అలాగే బాయ్. బాయ్, ఆ అమ్మాయి వెళ్లే ముందు వాళ్ళ మావయ్యని చూడాలని అడగడం, మీరు ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మని చెప్పడం నాకెందుకో కరెక్ట్గా అనిపించట్లేదు బాయ్. యామినిలో ఉన్న భయమే మన ఆయుధం దేవా. ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు వాళ్ళ మామయ్యని చూస్తే ఇంకా భయపడుతుంది. మన పని ఇంకా జాగ్రత్తగా చేస్తుంది. ఏంటి దేవా, జేడికి భయపడుతున్నావా? భయపడడం లేదు బాయ్, జాగ్రత్తగా ఉండడం మంచిది కదా అంటున్నా. చెప్పాను కదా దేవా, జేడి దృష్టిలో మీనన్ చనిపోయాడు. సో జేడి రిలాక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను కొట్టే ప్రతి దెబ్బ జేడికి ఇంకా గట్టిగా తగులుతుంది. ఇన్ని రోజులు క్రైమ్కి మీనన్ అన్న పేరుంది, ఇక ఆ పేరు ఉండదు. సో ఇప్పుడు జేడీని ఓడించడానికి శత్రువు కూడా ఉండడు. సరే బాయ్, ఇంకో 10 నిమిషాల్లో ఆ అమ్మాయి వస్తుంది. చెక్ చేసి లోపలికి తీసుకుని వస్తా. సరే వెళ్ళు. యామిని, ఇప్పుడొస్తున్న తన పేరు దేవా, మీనన్కి రైట్ హ్యాండ్. నీ ఫోను, పర్సు అన్ని కార్లో పెట్టేసి తన వెనక రమ్మని చెప్తాడు. నీ కారంతా చెక్ చేస్తాడు. నువ్వేం భయపడకు. అదిగో నీకు లెఫ్ట్లో బైక్ మీద మా వాళ్ళున్నారు. ఉన్నారు అక్కడ. నా టీం రెడీగా ఉన్నారు. నీకు కానీ నీ ఫ్యామిలీ కానీ ఏం కాదు. నువ్వు లోపలికి ధైర్యంగా వెళ్ళు. నీకు కుదిరినంతసేపు మీనంతో మాట్లాడుతూ ఉండు. మేము ఎంట్రీ ఎగ్జిట్లు సెక్యూర్ చేసి నీ దగ్గరికి వస్తాం. సరే, జాగ్రత్త యామిని. రమ్య. ఎస్ మ్యామ్. బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఓకే మ్యామ్. పోలీసులకు చెప్పడం లాంటి పిచ్చి పనులు ఏం చేయలేదు కదా? చెప్పలేదు. సరే, ఫోన్లు, పర్స్ లాంటివన్నీ కారులో పడేసి నాతో రా. సరే. రా. యామిని బిల్డింగ్ లోకి ఎంటర్ అయింది. మనకెక్కువ టైం లేదు. రమ్య, రెడీనా? రెడీ మ్యామ్. బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంది మ్యామ్. గుడ్. మీరిద్దరూ బ్యాక్ సైడ్ నుంచి రండి. నేను కేడి ఫ్రంట్ నుంచి వచ్చేస్తా. ఓకే మ్యామ్. రా. కేదార్, నువ్వు అటు సైడ్ నుంచి రా. యామిని, నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు అత్తయ్య. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
రేయ్ ఎవరా నువ్వు? సారీ మామయ్య, నా వల్ల మీ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. మాకేం కాలేదులే. మీనా అడిగింది చెయ్యవా లేదా అందరినీ చంపేస్తా అంటున్నాడు. సరే అత్తయ్య, నేను చెప్పినట్టే చేస్తాను. యామిని, నువ్వు లోపలికి తీసుకెళ్లాల్సిన బాక్స్ ఇదే, తీసుకో. సెక్యూరిటీ చెక్ దగ్గర మా వాడుంటాడు. నిన్ను లోపలికి పంపించేస్తాడు. కిడి పైనున్నట్టున్నారు. అక్కడి నుంచి ఫ్లైట్ వరకు ఆ బాక్స్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత నీదే. యామిని, వద్దమ్మా, నువ్వు ఆ పని చేయొద్దు. ఈ మీనాన్ వల్ల ఇప్పటి వరకు పోయిన ప్రాణాలు చాలు, ఇంకొక ప్రాణం కూడా పోకూడదు. నాన్నా, నాన్నా, జడి జడి ఏమండి? నాకేం కాలేదు రేఖ. భయపడ్డా? గురి తప్పలేదు, నేనే తప్పించా. ఇంకొకసారి నేరుగా నీ బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. వద్దు, చేస్తాను చేస్తాను. ఏ జేడి, వెల్కమ్. నువ్వు వస్తావని నాకు తెలుసు జేడి. ఏంటి మీనన్, నువ్వు చనిపోయావనుకుని నేను రిలాక్స్ అవుతాననుకున్నావా?